अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। जय बाबा अंदर की जय बाबा। ఈ ప్రేమ ప్రపంచంలో ఆయన యొక్క కరుణతో ఆ ప్రేమ మార్గంలోకి ఎవరెవరైతే ఆయన కృప వల్ల ప్రవేశించారు వాళ్ళలో చాలామంది అంటే నా అనుభవంలో 1968 నుంచి చాలా మహానుభావులు ఉన్నారు. ఆ మహానుభావులు అంటే పెద్ద మీరు ఏదో అనుకోకండి, ఈ గొప్ప మహానుభావుడు అండి అంటాం. ఆయన ప్రేమతో ఉన్నట్ట లేదు వ్యక్తిగానట్ట ఈయన ఒక గొప్ప మహానుభావుడు అండి, ఇప్పుడు గొప్ప మహానుభావుడు అని అంటాం. అది ప్రేమ లేకపోతే ఆయన్ని వికరించడం దాన్ని వికరించకుండా కాదు. లోపల ప్రేమభావం ఉంటుంది. ప్రేమభావం లేకపోతే ఏ భావన రాదు మనకి. మనం పుట్టిన దగ్గర నుంచి ప్రేమలోనే పుట్టాం. తల్లి కడుపులోనే ప్రేమ అంకురించింది మనకి. అందుకే ప్రథమ గురువు తల్లి దగ్గరే అంటారు. అక్కడి నుంచి ప్రేమ మనకి అంకురించింది. అలా అంకురించిన ప్రేమని మనం ఏం చేసాం, ఒక విధంగా చెప్పాలి అంటే ఎవ్వరు ప్రేమ వచ్చేసరికి దాన్ని మరిచిపోతాం. అందరం ఎవరు వినాయకు లేదు. ఆ యవ్వన అలాంటిది, ఆ యవ్వన ప్రాయం అలాంటిది. అంటే బాబా ఏం చేశారంటే మనకి మూలాలు ఏమిటో తెలియజేశారు. మూలాలు ఆధ్యాత్మిక మార్గంలో మూలం ఏమిటో, భౌతిక ప్రపంచంలో మూలం ఏమిటో ఇవన్నీ తెలియజేశాడు ఆయన. ఎంత అద్భుతంగా తెలియజేశాడంటే మనకి ఒక్కొక్కసారి ఆ సాహిత్యం చదువుతుంటే మనల్ని మనం మర్చిపోతాం. ఇది ప్రభు చరిత్రం 5వ భాగం అంటే రాస్తుంది. ఇందులో చాలా ఉన్నాయి. ప్రతి వాల్యూంలో కూడా మనం పదే తెలుసుకోవాల్సి ఉన్నాయి. ఆయన ఎవరు మన ఇవాళ రామచంద్ర గారి పుస్తకం తీయవలసి వచ్చింది బయటికి. ఎందుకంటే ఆయన విజయనగరంలో ఉన్నప్పుడు ఆ వీధిన పేరు నాకు జ్ఞాపకం లేదు. ఆపరేషన్ అయిందానికి ఆపరేషన్తో ఉన్నప్పుడు ఇక్కడ ఇంత గాయంతో ఉన్నప్పుడు నేను పర్వరాజు కృష్ణవేణి వెళ్ళాం. ఆ రోజు ఇప్పటికీ నేను మర్చిపోలేదు. ఎందుకంటే ఆయన ఏమన్నాడంటే ఆయన ఏదన్నా మనసులో ఏదో మనోభావంతో అండు, ప్రేమభావంతోనే అంటాడు. ఇలా చూపించాడు కృష్ణుడికి, నువ్వు ముందు చచ్చిపోతావు. ఆ పక్కన పదహారు ఉన్నాడు. నెక్స్ట్ ఇది ఆ పక్కన నేను ఉన్నాడు. ఆ తర్వాత నువ్వు అన్నాడు. అంటే చావు గురించి చెప్పాడు కదా. ఆయన చెప్పాడా ఈయన చెప్పాడా? ఇదో ఆ బాంటిలా ఉన్నారు నాకు తెలియదు. కానీ నేను మాత్రం ఎందుకు అలా అనిపించాడు అని నిజం కాకపోతే ఎందుకు అనిపిస్తాడు బాబా అవుతున్నాయి. మనందరూ కూడా ఒకసారి ఒక మాట్లాడిస్తాం, మీరు బాగుంటారండి అంటాం. అంటే బాగుండాలి అని అందరం అనుకుంటాం, కానీ మీరు బాగుంటారండి అని ఇప్పుడు ప్రేమతో అంటాం. ఒకసారి అటువంటి సందర్భాల్లో యక్షులు ఉంటారు, ఈ శూన్యంలో వాళ్ళు తదాస్తరిస్తారు. నీ మాటకి ఒక వత్తాస వచ్చేస్తుంది అంతే. అలాగే యక్షుడు పలికేదేమో అని నోట ఈయన పలకడు మౌనం కదా అక్కడ యక్షుడు పలికేదేమో. ఇష్టమైన ఎప్పుడైతే ముందు గరువుళ్ళు పరమపదించిందో బాబా ఇక్కడ లైన్లో మేము ఉండవలసిందో సింపుల్గా ఆ రోజు కట్టాడు ఆయన. ఇలా చూపించాడు గాయం, ఎంత గాయం. హోమియోపతి డాక్టర్ తను తాను ట్రీట్ చేసుకోలేకపోయాడు. ఇంచేత మనందరికీ భౌతికంగా ట్రీట్మెంట్ కానీ ఆధ్యాత్మికంగా ట్రీట్మెంట్ కానీ ఈయన ఇవ్వాలి. మనం హాస్పిటల్స్కి వెళ్ళిపోతాం, అక్కడ కూడా ఆయనే ట్రీట్ చేస్తాడు. అక్కడ డాక్టర్ రోజులతో ట్రీట్ చేస్తాడు. ఇవన్నీ ఏమిటి? పరమసత్యాలు. భౌతికంలో కానీ ఆధ్యాత్మికంలో కానీ పరమసత్యాలు. ఇందులో కొన్ని అద్భుతాలు ఉన్నాయి. కానీ లాస్ట్ నేను స్టార్ట్ చేస్తాను ఈ వాల్యూమ్. మనం 12వ వాల్యూమ్ స్టార్ట్ చేసుకున్నాం, 5వ వాల్యూమ్ మళ్ళీ స్టార్ట్ చేశారు బాబా. ఇందులో బాబా యొక్క మాటలు నేరుగా ఉన్నాయి.
అవి మీకు అందరికీ అర్థమవుతాయి. ఎక్కడైనా అవసరమైతేనే కొంచెం విశ్లేషణకి నేను బాబా మాకు పర్మిషన్ ఇస్తానేమో. ఒక వ్యక్తి భగవంతుడు ఎప్పుడైనా ఒక వ్యక్తి బాబాని అడుగుతున్నాడు. ఒక వ్యక్తి బాబాని ఎవరు అడుగుతున్నాడు? భగవంతుడు ఎప్పుడైనా పశ్చిమ దేశాల్లో జన్మించడం జరుగుతుందా అని. ఏం చేశాడు బాబా? ఆంధ్ర పర్యటనలు చేశాడు, పాశ్చాత్య పర్యటనలు చేశాడు. పాశ్చాత్యులు చాలా మెచ్చుకున్నాడు ఆయన. ఆంధ్రులంతా కర్మకాండంతో తదితర వ్యవహారాలతో నన్ను పూర్తి చేస్తారు. పాశ్చాత్యులు మాత్రం స్వచ్ఛంగా నన్ను ప్రేమించారన్నాడు ఆయన. అందుకే ఒక విధంగా స్వచ్ఛమైన ప్రేమ కావాలని ఆంధ్రలో రాజమండ్రిలో గురుకులపురంలో కార్యకర్తల సమావేశం పెట్టి అర్ధరాత్రి 1:30 వరకు చెప్పాడు ఆయన. అంచేత ఏమైంది? పశ్చిమ దేశాలు చూస్తాడు ఈయన ఒక వ్యక్తి. అప్పుడు బాబా అంటాడు, భగవంతుడు ఎప్పుడు ఆసియా దేశాల్లోనే అవతరించాడు అంటే భారతదేశం ముఖ్యంగా, భవిష్యత్తులో కూడా ఇక్కడే అవతరిస్తాడు. ఎందువల్లనగా విశ్వ పరిణామ క్రమంలో ఏర్పడిన అసామాన్యమైన పరిస్థితి కారణంగా స్థూల ప్రపంచ ఉనికి అవతారుని వ్యక్తీకరణకు అనుకూలమై ఉన్నందున, స్థూల ప్రపంచ ఉనికి అవతారుని అవతరణకు అనుకూలమై ఉన్నందున ఆ ప్రత్యేక ఖండమునందే ఉద్భవిస్తాడు అని వివరించాడు. మరొక వ్యక్తి ఏమన్నాడు బాబాని, అవతారుడు స్త్రీగా ఉద్భవించే అవకాశం ఉందా అని సందేహాన్ని వ్యక్తం చేశాడు. భగవంతుడు ఎప్పుడు స్త్రీ రూపంలో అవతరించలేదు, భవిష్యత్తులో కూడా అవతరించడు అంటే రూఢీ వాక్యాలు, ప్రకటనలు కావు, రూఢీ వాక్యాలు. భగవంతుడు ఎప్పుడు పురుషుల రూపంలోనే అవతరించాడు, భవిష్యత్తులో కూడా పురుషుల రూపంలోనే అని బాబా నొక్కి వ్యాఖ్యానించారు. అంటే ఖచ్చితం అంతే, అంతకన్నా దానికి మరొక విధంగా జరగడానికి అవకాశం లేదు. ఇక్కడ నేనేం చేశానంటే మీకు ఇందులో అతి ఉన్నతమైనవి, అవసరమైనవి, మనకు అవసరమైనవి, ఇవి మనకు అవసరం. ఎవరైనా మనం అడుగుతారు కార్యక్రమాలు గట్రా ఎవరైనా అడుగుతారు ప్రశ్నలు, వీటి సమాధానం మన దగ్గరనే ఆయనకి చెప్పచ్చు. మనం మందంటూ చెప్పవలసిన అవసరం ఉండదు. దేశ కాలం అనుగుణంగా రూపము దిద్దుకునే మన మధ్యకు మళ్ళీ వచ్చే దివ్య సనాతనుడు పురాణ పురుషుడు. దేశ కాల అనుగుణంగా అంటే ఇది భారతదేశం. ఈ దేశంలో అవతరిస్తే ఎక్కడైనా జన్మించవచ్చు. కానీ ఎక్కడైతే ఆయన యొక్క విశ్వమానవ కార్యక్రమానికి అనుకూలత ఎక్కువగా ఉంటుందో అక్కడ జన్మిస్తాడు. అంటే పూనానగర్లో బాబా జన్మిస్తే పూనా దగ్గర ప్రత్యేకమైన ప్రేమ కాదు, అక్కడ జన్మించాలి. దట్ ఈస్ సెంట్రల్ పాయింట్. అక్కడ నుంచి ఆయన కార్యక్రమం రూపుదిద్దుకుంటుంది. అవతార పురుషుడు మహాసముద్రం, ఆయన మోషన్ ఆఫ్ హ్యూమన్ బాబా ప్రవేశాలు అన్నాడు. కానీ దానికి మళ్ళీ వివరణ ఇచ్చారు ఇక్కడ. అవతార పురుషుడు మహాసముద్రం, తనలో ఐక్యం చేసుకునేందుకు, ఇదే మనం ఒక పాటలో కూడా రాసుకున్నాం, తనలో ఐక్యం చేసుకునేందుకు తన బిందువులను అన్వేషిస్తుంటాడు. ఎంత గమ్మత్తుగా చేస్తుండేది అసలు. ఆయన యొక్క ఆ మాటల్లోనే పరమరహస్యాలు ఉన్నాయి. తనలో ఐక్యం చేసుకునేందుకు తన బిందువులను అన్వేషిస్తూ ఉంటాడు. తన వాళ్ళని కానీ, అందుకు పనికొచ్చే వాళ్ళని కానీ, కావలసిన వాళ్ళని కానీ ఏం మాట్లాడు, తన బిందువులను, బిందువాత్మలు అన్నాడు. ఇందులో గాడ్ స్పీక్స్లో డ్రాప్ సోల్స్ అంటాడు, ఇంగ్లీష్లో డ్రాప్ సోల్స్ అంటాడు. వారి అంతరంగాలను ఆకర్షించి తన స్వభావం వెల్లడి కాగా, ఇది మనకేంటంటే ఒక దిక్సూచన. వారి అంతరంగాలను ఆకర్షించే తన స్వభావం వెల్లడి కాగా, ఆయన స్వభావం మన అంతరంగాల ద్వారా ప్రపంచానికి వెల్లడి కావాలి. అదనగవుతుంది. అంతరంగం నుంచి ఆయన స్వభావం ఎలా వెల్లడవుతుంది ప్రపంచానికి? మెహబాబా ప్రేమికుడు దీని గురించి కానీ ఆలోచిస్తే చాలా 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 అంటే ఒక్కసారి ఆలోచిస్తారు.
ఒక్కొక్క 2 రోజులకు ఒక్కొక్క పాయింట్ దొరుకుతుంది మనకి. వారి అంతరంగాలను ఆకర్షించి తన స్వభావం వెల్లడి కాగా, అంటే తన స్వభావం ఏది ఆకర్షిస్తుందో ఆయనకే తెలుస్తుంది, మనకు తెలియదు. కానీ ఒక్కొక్కసారి ఏం చేస్తాడు, అనుభూతి కలిగిస్తాడు. మీ అందరికీ అనుభూతులు ఇచ్చాడు, ఇవ్వలేదన్నానికి ఎవరికి అవకాశం లేదు, అందరికీ అనుభూతులు ఇస్తున్నాడు. ఆ అనుభూతి ఇచ్చినప్పుడు ఆ క్షణంలో నీ అంతరంగంలో ఏదైతే ఒక ప్రేరణ వస్తుందో, స్పందన వస్తుందో అది మనం గుర్తుంచుకోం, అంతే తేడా. దానికి అనుగుణంగా ఈ వాక్యం చెప్పాడు. వారి అంతరంగాలను ఆకర్షించే తన స్వభావం వెల్లడి కాగా వారిని తన సముద్రపు అలలలో మునిగిపోవడానికి లాక్కుంటారు. సముద్రం లాక్కోదు, అలలే లాక్కుంటారు. అంత అద్భుతంగా మాట్లాడుతుంటారు. చిన్న చిన్న మాటలు ఎప్పుడు మాకు వాక్యాలు చెప్తున్నాడు. మీరు వింటున్నారు కదా, ఈ పేజీ చెప్తాను మీకు. 2038, 2041 విన్నారా? ఇది మా చదువుకునేది. ముందుకి మరొకటి ఉంది, 2035. వివిధ యుగాల్లో భగవంతుడు అవతరించి మానవుని దాహార్తిని వివిధ రీతుల్లో తీరుస్తాడు. మనకి దాహార్తి ఉందా లేదా? ఉంది. రోజు తాగుతున్నాం కదా మంచిది. 3 లీటర్లు 4 లీటర్లు మంత్రి సత్యనారాయణ చెప్తుంటాడు, నేను లీటర్లు విధిగా తాగాలని తాగేస్తున్నాం. అది దాహార్తి కదండి, సామాన్యమైన దాహార్తి. ఈ దాహార్తి అందరికీ ఉంటుంది. భగవంతుని ఎందుకు దాహార్తి ఉండాలి? త్రిస్ట్ అంటాడు ఇంగ్లీష్లో బాబా, THRIST, త్రిస్ట్ అంటాడు. అంటే దాహార్తే, దాని దాహార్తే. కానీ ఇట్స్ డిఫరెంట్ ఫ్రమ్ న్యాచురల్ త్రిస్ట్. శారీరానికి అవసరమైనటువంటి దాహార్తి వేరు, అంతరంగానికి కావాల్సిన దాహార్తి వేరు. అంటే మనకి డిస్టింక్షన్ తెలుసునంటే తెలుసును, మనం ఆలోచింపజేస్తున్నాడు ఆయన. మానవుని దాహార్తిని వివిధ రీతుల్లో తెలుస్తాడట. ఏదైనా ఉదాహరణ చెప్పుకోవడానికి, బాబా యొక్క ఆ మండలంలో అందరికీ దాహార్తి తీర్చబడింది. కావాలి ఎవరన్నా మండలంలో వీడిని విడిచిపెట్టాడు బాబా అని అందరి దాహార్తి తీర్చాడు. దాహార్తి తీరిన ప్రతి మండల సభ్యుడు కూడా ఆయన విశ్వమానవ కార్యక్రమానికి ఒక పనిముట్టు కాదు, ఒక విధంగా చెప్పాలంటే ఆయన పాదాలకు ధూళైపోయినప్పుడు దాహార్తి తీరుస్తుంది. ఆ దాహార్తి తీరుతుంటుందో వాళ్ళు భగవంతుని విపరీతమైనటువంటి ప్రేమ కలుగుతుంది. తిడుతున్నా సరే, కొడుతున్నా సరే, తర్వాత మండలి వాళ్ళు దెబ్బతున్నారు బాబా చేత, కొట్టినా ఆయన పాదాలను అట్టిపెట్టుకునే ఉన్నారు. వాళ్ళకి డాంబికాలు తెలియవు, వేషజాలు లేవు, అవమానం తెలియదు. ఎన్ని అన్నా కూడా అన్ని ఆశీర్వాదాలు స్వీకరించారు వాళ్ళు. అందుకే మండలే. అంతేతండి ఈ దాహార్తిని వివిధ రీతుల్లో తీరుస్తాడు. ఇప్పుడు మనకి దాహార్తి అసలు ఉందా లేదా ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాలి. నేనైతే ఏమి అన్నాను. అంచేత ఆ దాహార్తి తెలుస్తాడు. తెలిసినా తెలియకపోయినా మానవులందరిలో సత్యాన్ని తెలుసుకోవాలన్న తృష్ణ అన్నాడు ఇక్కడ. బాబా పుస్తకాలు చదువుతున్నప్పుడు మనకు ఉండవలసిన ఒకే ఒక్క కాన్సన్ట్రేషన్ అంటే ఆయన వాడే మాటలు మీద దాహార్తనాడు. ఇక్కడ మానవులందరిలో సత్యాన్ని తెలుసుకోవాలన్న తృష్ణ ఒకే విధంగా ఉంటుంది అన్నాడు. రామావతారం నుంచి ఆ తృష్ణ ఉన్నవాడు ఉన్నారు, దాహార్తి ఉన్నవాడు అతను తక్కువగా ఉన్నారు. తృష్ణ అందరికీ ఉంటుంది, తిండి మీద అందరికీ ధ్యాస ఉంటుంది. కానీ కొంతమంది తినాలని తినరు, శరీరం పనిచేయాలా కాబట్టి తింటారు. నేను తినకపోతే శరీరం పనిచేయదన్నటువంటి ఒక భావంతో తినడం లేదు, తిండి మీద ఆసక్తితో తినడం లేదు, అసలు నేను తిండికే పుట్టానని తినడం లేదు. అంచేత ఇవన్నీ ఆయన మాటల్లో మనకు అనేక మాటలు తెలుస్తాయి వాళ్ళకి. సరే, ఇప్పుడు మీకేమీ 2 విషయాలు తెలిసాయి, దాహార్తి, తృష్ణ. ఇందులో తృష్ణ ఎవరికి దాహార్తి ఎవరికి తెలుసుకోండి. మీకే విడిచిపెడుతున్నాను, చెప్పగలను. కానీ అంటే దానికి ఇలాగే బేసిక్స్ చాలా ముందు చెప్పుకోవాలి. సరే,
బాబా తన కార్యాచరణను వివరిస్తూ ఇంకా ఇలా ప్రవచించారు. ఈ ట్రాన్స్లేటర్స్ కూడా చాలా జాగ్రత్త తీసుకున్నారు. వాళ్ళు ఎవరో వాళ్ళు నాకు స్పష్టంగా తెలియదు, కానీ చాలా జాగ్రత్త తీసుకున్నారు. నేను పనిచేసే రీతులు ప్రధానంగా 3. ది వేస్ ఇన్ విచ్ ది అవతార్ విల్ వర్క్ ఆర్ యూ డూ హిస్ యూనివర్సల్ వర్క్. అదే డిఫరెంట్గా ఉంటుంది. 3 రకాలు. ఎలాగట? మొదటిది వ్యక్తిపరంగాను అన్నాడు. అయితే ఇప్పుడు వ్యక్తిపరంగా అన్నది దాహార్తికి సంబంధించిందా, సృష్టికి సంబంధించింది? అంటే మీకు ఎందుకంటే మీకు ఇలాగా ఇంత ప్రేమతో బాబా చెప్పిస్తున్నాడు, మనకి పదాల యొక్క ఆ నిగూఢమైనటువంటి అర్థాన్ని తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఈ అవతారంలో కలిగింది. ఇంకే అవతారంలో కలిగలేదు. భగవద్గీత కూడా కలిగలేదు. 18 అధ్యాయులు 700 శ్లోకాలు కూడా చదివచ్చు, కడత పెట్టవచ్చు, చక్కగా బదిలేసవచ్చు. చాలామంది ఉన్నారు ప్రపంచంలో. వాళ్ళకి వాళ్ళు దాహార్తున్న వాళ్ళ తృష్టున్న వాళ్ళు అంటే 199 మంది దాహార్తున్న వాళ్ళే. సారీ, తృష్టున్న వాళ్ళే. ఎలాగా క్వశ్చన్ వరకు వచ్చింది మీకు? 199 మంది తృష్టున్న వాళ్ళే. నేను పనిచేసే రీతులు ప్రధానంగా 3. వ్యక్తిగతంగాను, సామూహిక పరంగాను, విశ్వవ్యాప్తంగాను పనిచేస్తాను. అందుకే ప్రపంచంతో సత్రించాడు. ఎందుకంటే అనేక పర్యాయాలు పాశ్చాత్య చదవాల్సిన అవసరం ఉంటుంది బాబాకి. వాట్ ఇస్ ది నీడ్ టు హిమ్? ఆయన యొక్క ఆ విశ్వమానవ కార్యక్రమానికి మనం ఉపయోగపడమా? మనం చాలా అంటే చాలా. వాళ్ళు ఏం చేశారు? మెహర్ బాబాని ఒక వ్యక్తిగా కాక శక్తిగా తీసుకున్నారు, ప్రేమమూర్తిగా తీసుకున్నారు, ఉద్ధారకుడుగా తీసుకున్నారు. ఇలా తీసుకున్నారు. అంటే తీసుకునే విధానం బట్టి మా నాన్న కదా ఏమన్నా పలుకుతాడు, ఎవరయ్యా అనొచ్చు, మరి బాబు అనొచ్చు, ఎలాగైనా పడచ్చు. మా నాన్న కదా, ఎలాగైనా మా నాన్న గురించి నేను చెప్పచ్చు. ఇది జగత్పిత కదా, జగత్పిత. ఇది గురించి చెప్పాల్సి వస్తే జాగ్రత్తగా చెప్పుకోవాలి. మనందరికీ ఒకటి అలవాటు. ప్రాథమికంగా ఏ మాట అయినా బాబాకి సంబంధించి మాట్లాడినా, వివరించాలని ప్రయత్నం చేసినా అది తెలుసుకొని, దాని పూర్వపరాలు కూడా తెలుసుకొని, ముందు మనం సాటిస్ఫై కావాలి. అలా సాటిస్ఫై అవడం కోసం ఇంత వివరిస్తున్నాడు ఆయన. దానికి ఏంటి అవసరం? అంటే కొంచెం మోతాదు మీద చెప్తున్నాను, మోతాదు పెంచుకుంటున్నా. వ్యక్తిపరంగాను, సామూహికంగాను, విశ్వవ్యాప్తంగాను పనిచేస్తా. నేను ఇక్కడ నేను వస్తుందంటే ఇదేనేది ది రియల్ ఐ. నేను అని బాబా మాట్లాడుతున్నప్పుడు కూడా దేవుడు కూడా రియల్ ఐ. నేను వ్యక్తిపరంగా పనిచేసేటప్పుడు అంటే రియల్ ఐ, ఫాల్స్ ఐస్తో పనిచేసేటప్పుడు, యథార్థపు నేను అబద్ధపు నేనుతో పనిచేసేటప్పుడు. అంతే కదా, దాని అర్థం అదే కదా. నేను అంటే నేను, మీరు అంటే మన పేరుతో ఆపాదిస్తున్నాడు మరి కదా. అంతేతే అంటే ఆయన జగత్పిత కాబట్టి, జగన్నాథుడు కాబట్టి, జగత్తులో ఉద్ధరించడానికి వచ్చారు కాబట్టి, నేను అంటే ఐఎమ్ ది ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్టెన్స్ అనేటటువంటి సెంటర్ నుంచి ఆయన మాట్లాడుతున్నాడు. ఐఎమ్ ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్. ఇంకెవరు లేరు ఇక్కడ. ఉన్నది నేను ఒక్కడే అంటాడు. ఆ స్టేజ్లో నేను అంటున్నాను. నేను వ్యక్తిపరంగా పనిచేసేటప్పుడు ఆ పని నాతో ఉన్న వ్యక్తులతో కానీ, ఆయనతో వ్యక్తులు ఎవరు? మండలి వారు, అవధూతలు, ప్రతినిధులు, సద్గురులు, వలీలు, సాలికులు, మధురులు, పరమహంసులు, ఇంతమంది ఆయనతో ఉంటారు. ఎప్పుడు మనం చాలా తక్కువ, మన జనాభా చాలా తక్కువ, విశ్వవ్యాప్తంగా ఆ జనాభా ఎక్కువ. అంచేత నాతో ఉన్న వ్యక్తులతో కానీ ఇక్కడ 2 రకాలుగా కూడా మాట్లాడుకోవచ్చు. మండలి కూడా ఆయనతో ఉన్నారు కదా. ఆయన ఎప్పుడైతే 1921లో జనవరి 14 యూనివర్సిటీ వర్క్ స్టార్ట్ చేసాడు, అప్పటి నుంచి ఇప్పటివరకు ఉన్నారు ఆ మండలి ఉన్నారు. ఇప్పుడు స్టిల్ ఈ నా అవగాహనలో అయితే, అంటే ఈ 13 అవగాహనలో అయితే స్టిల్ మండలి ఈజ్ వర్కింగ్.
కాదు ఎవరన్నా స్టిల్ మండలి ఈజ్ వర్కింగ్. హౌ? దే ఆర్ ది లివింగ్ ట్రూత్స్ ఆఫ్ అవతార్ మెహర్ బాబా. మన కోసం జన్మించినటువంటి జన్మ తీసుకోలేదు. ఈ అవతార పురుషుడు మళ్ళీ 700-1400 సంవత్సరాలకు వస్తే వాడు మళ్ళీ వస్తారు కదా చెప్పాడు అన్నమాట బాబా. మరి ఈ గ్యాప్లో వాడు అవతార పురుషుడితో పనిచేసిన పని వాళ్ళు అందులో పూర్తిగా అప్పుడు ఎలాగైతే పార్టిసిపేట్ చేశారో ఇప్పుడు కూడా అశరీరంగా, శరీరం లేకుండా పనిచేయాలి తప్పదు. ఎలా పనిచేస్తారు? ఆ డైరెక్షన్ ఆయనకి వస్తుంది, అంతర్గతంగా ఇస్తాడు ఆయనకి వాళ్ళకి. అంచేత వాడు స్టిల్ వర్కింగ్. అంచేత ఆ ఉన్న వ్యక్తులు, నాతో ఉన్న వ్యక్తులు అంటే అప్పుడు ఇప్పుడు ఉన్నవాళ్ళు అంటే ఉన్న వ్యక్తులు అంటే మనం అనుకుంటాం ఇన్ జనరల్గా, మనమే అనుకుంటాం. ఇది ఒకటి. రెండవది, లేదా నా నుండి దూరంగా ఉన్న వ్యక్తులతో కానీ. దూరంగా ఉన్నారు బాబాకి. ఈనాడు ఈ అవతారంలో మెహర్ బాబా గారు రాకపోయి ఉంటే ప్రపంచంలో మస్తులు స్టాగ్నేషన్ అయిపోయింది. వాళ్ళ జనాభా ఎక్కువైపోయి, ఇప్పుడు మన భారతదేశంలో అయితే ముస్లిం జనాభా అధికమైపోయిందో, ఒకప్పుడు కేవలం పొట్ట పెట్టుకోవడానికి లేదా తలదాచుకోవడానికి వచ్చిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళ జనాభా మన మీద మించి ఉన్నారు. వాళ్ళు రేపు ఈ దేశం మాది అంటే మనం నోరు మూసుకొని పెట్టుకెళ్ళిపోవాలి. అలా అన్నవాడు బాబా. ఎందుకంటే ఆయన ఉంటుంది దేశం, దానికి పరహస్తాలు పండవాడు. అంచేత ఏమిటి, నా నుండి దూరంగా ఉన్న వ్యక్తులతో కానీ ఎవరు ఆరవ భూమికలు ఉన్నటువంటి మస్తులు, మజ్జూబులు, వాళ్ళకి మనకున్నటువంటి ట్యాక్సెస్ ఉండదు. మనం అంటే సెంటర్కి వస్తాం, ఆయనతో సరదాగా ఎంజాయ్ చేస్తాం. దేంతో ఎంజాయ్ చేస్తాం? ఆయనతో అంటే ఆయన ఆకారంతో ఎంజాయ్ చేస్తాం, అంతే కదా. ఇక్కడ వచ్చి మనం ఏం చేస్తున్నాం? ఆ సగుణ సాకారాన్నే కదా. మరి సగుణ సాకారంలో ఇంత ఆనందిస్తుంటే నిర్గుణ నిరాకారంలో ఇంకెంత ఆనందిస్తాం? సగుణ సాకారంలో నాకు ఎంత ఆనందం దొరుకుతుంది, మరి నిర్గుణ నిరాకారంలో. అంచేత వీళ్ళంతా కూడా ఆయన యొక్క యూనివర్సల్ వర్క్కి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సర్వకాల సర్వావస్థల్లో ఎటెక్టివ్గా ఉంటూ పని చేయాలి తప్పదు. లేదా ఇక్కడ మనం ఉటంకించాల్సిన్నమాట, లేదా నాతో సంబంధం కలవారితో. మనందరం ఆయనతో సంబంధం పెట్టుకున్నవాడు. ఎందుకు? ఆయన ఇచ్చాడు మనకి. కమాలంటూ మేర 2 సంవత్సరాలు కమాలంటూ మేర. ఆ స్లోగన్నే వెళ్ళిపోయింది. అందులో నేను ఉన్నాన్న భావన మాత్రం పాతుకుపోలే. ఆ కమాలంటూ అన్న పదంలో అందరూ నా చెంతకు రండి అన్న అర్థం మిగిలింది. ఆ భావన పాదుకోలేదు. మెహర్ బాబా ప్రేమికుడిని అనగానే వాడు జాగ్రత్త పడుతున్నాడు. వెచ్చబడిగా ఉండడు, వెచ్చబడిగా మాట్లాడు. ఏదైనా చెయ్యాలన్నా, ఏదైనా మాట్లాడాలన్నా, ఏదైనా వ్రాయాలన్నా, ఏదైనా చెప్పాలన్నా 1కి 100 సార్లు జాగ్రత్త తీసుకుంటాడు మినిమం. ఇంతకంటే మనకంటే ఎక్కువ అటెంటివ్గా ఉండేవాళ్ళు మండలి వాడు. ఏదైనా పని చెప్తే నువ్వు వెళ్ళిపోండి, వెళ్ళిపోవాడు అంతే. ఈ మరి మిగతా విషయం చెప్తాడు, వాళ్ళకి వెళ్ళు, వాళ్ళ ట్రైన్ ఎక్కువ, జతకా ఎక్కువ, లేకపోతే ఇంకోటి కంటే అంటే వెళ్ళిపో అంటాడు, వెళ్తాడు. అంటే ధైర్యం ఏంటి? నా ప్రభు ఉన్నాడు నా వెనుక, తీసుకువెళ్తాడని. నాతో సంబంధం ఉన్న వారితో అంటే మనకి వాళ్ళకున్న ధీమాలు ఉన్నాయి. ఏమిటి? మన పనులు ముందు మనమే ఆలోచిస్తాం ఎలా చేయడం. ఇవాడు ఏమిటంటే కూర ఉంటుంది, భార్య బాబాను అడుగుతాడు, బాబా ఏంటి బాబా భార్య, నా భార్య కోరేట చేయాలంటే ఏడు చిన్నపిల్లలాగా మాటలు, దానికి కూడా బాబా నాకు రైట్ అని మనం ఒక విధంగా వ్యంగ్యంగా కూడా మాట్లాడతాం. బాబా అంటాడు, ప్రతి చిన్న పెద్ద విషయాన్ని నాతో చెప్పండి అని అడిగితే, నాతో చెప్పండి. ఇదేంటిది? బాబా నేను పడుకోగలుగుతాను, నేను టాయిలెట్కి వెళ్తాను, ఇంకో దానికి వెళ్తాను, ఇంకో దానికి వెళ్తాను అంటే మనకు అది అనిపిస్తుంది. నాకు ఇప్పుడు చెప్తాను, చెప్తే ఎలా కూడా చేసి చూడండి, చేసి చూడండి. ఆయన ఎందుకు అవతార పురుషుడు ఉన్నాడు అన్నమాట. చిన్న విషయాన్ని పెద్ద విషయాన్ని నచ్చుకు వాడి మీద కోపం వచ్చింది. బాబా అట్లా చాలా కోపం వచ్చింది, ఒకసారి తిట్టాలనుకుంటున్నాను అన్నాడు. కోపం వచ్చింది, తట్టుకోలేంత కోపం వచ్చింది, కళ్ళు ఎదగైపోయావు, మనకి విపరీత ఉత్ప్రశ్న వచ్చింది. అది ఊరుకుంటుందా? మనం బీపీ ఉన్నవాడికైతే ఇలా అయిపోతాయి. కాబట్టి ఏమిటి? బయట చెప్పాలి, బాబా నాకు వాడు కోపం వచ్చింది, నేను ఏదైనా అనిస్తానంటే
ఆయన ముఖం స్పష్టంగా చూసి కళ్ళల్లో కళ్ళు పెట్టి అన్నాం అనుకో, అంతే. మరి ఏమన్నా నువ్వు నా ప్రేమికుడు రే నువ్వు ఎవడనుకున్నా, నీ పేరు అనుకున్నావండి, నువ్వు నా కావాలి కింద ఉన్నావు. అలాగే ఉండాలి ఎప్పుడంటే. అంచేత నాతో సంబంధం కలవారితో జరుగుతూ ఉంటుంది. మనం ఉన్నాం, ఒకటి మాత్రం గ్యారెంటీ, ఆయనతో సంబంధం అనుకుంది. ఒక్కొక్కసారి వారి భౌతిక సంపదలను చూడండి, జాగ్రత్తగా ఉండండి. ఒక్కొక్కసారి వారి భౌతిక సంపదలను దిగజార్చడం ద్వారా పనిచేస్తారు. ఇది కొంచెం అండర్లైన్ చేసుకోవాలి పాయింట్. రాజు పేద అవుతాడు, పేద రాజు అవుతాడు. మరి దిగజార్చడం అన్నమాట, మరి రాజు అవడానికి అవకాశం వస్తుంది. మై వే ఈస్ వే ఆఫ్ ఎఫేస్మెంట్ అంటాడు బాబా ఇంగ్లీష్లో. ఎఫేస్మెంట్ అంటే తుడిచిపెట్టేయడం, పూర్తిగా తుడిచిపెట్టడమే. మరి ఇక్కడ రాజు అవడానికి అవకాశం ఉండదు. అంచేత ఒక్కొక్కసారి వారి భౌతిక సంపదలను, ఎన్నున్నా మనకి భౌతిక సంపదలు అంటే మనకని ఒక్కరి ఇళ్ళు మేళ్ళు బ్యాంక్ బ్యాలెన్స్ ఇవి కనబడతాయి. అది కాదు భౌతిక సంపద. జనరల్గా మన ఆలోచనలు భౌతికంగా ఎక్కువ పనిచేస్తాయి. ఏమిటి భౌతిక సంపదలు? మానవుడిగా నీకు పుట్టించిన తర్వాత నీకు మానవాకారాలు ఇచ్చి ఊరుకోలేదైనా జ్ఞానాంగాలు ఇచ్చాడు. నేత్రానికి లోపల అంతర్నేత్రాలు, నాసిక్కి లోపల అంతర్నాసిక, ఈ వాక్కుకి లోపల అంతర్వాక్కు, ఈ చెవులకి లోపల అంతర్చములు, జ్ఞానాంగాలు 5+5. వీడు ఎప్పుడో అవుటర్ స్పీడ్లోనే అంగాలు ఉపయోగిస్తున్నప్పుడు ఇన్నర్ స్పీడ్లోకి వెళ్ళడానికి ప్రయత్నించాడు. చెవుడు వస్తే లేదు, మాట్లాడే శక్తి పోతే, నడిచే శక్తి పోతే, చూసే శక్తి పోతే, అప్పుడు మాత్రం బాబాతో కాటని పెట్టుకోడు. చూడలేకపోతున్నాను బాబా, చూసిన నాడు ఎక్కేశారు, నువ్వు నన్ను కళ్ళుతోనే చూశారు తప్ప ఆంతరికంగా చూడాలన్నప్పుడు ప్రయత్నం చేసేవేటి అని అడిగితే 100 సంవత్సరాలు. మన చేతిలో పెట్టే తాళం చేయాలి, మన తాళం చేయలేదు. ఆధ్యాత్మిక మార్గం తాళం చేయాలి, మన చేతిలోనే పెట్టాడు బాబా గొప్ప ఆయన. అందుకే ఇటువంటి అవతారం ఇంతకు ముందు రాలేదు, ఇక ముందు రాడు, రాబోడు అనేసాడు ఆయన. అంచేత ఏం చేశాడు? ఒక్కొక్కసారి వారి భౌతిక సంపదలను దిగజార్చడం ద్వారా పనిచేస్తారు. ఒక్కొక్కసారి సడన్గా బాబా ప్రభు విజయవాడలో వెళ్ళినప్పుడు 2-3 ఇద్దరు ముగ్గురు ప్రేమికులతో మాట్లాడినప్పుడు, ఏమిటండి చాలా కష్టాలు పడిపోతున్నామండి, ఇంతకుముందు ఎంత కష్టాలు ఇప్పుడు అనిపిస్తుంది, అసలు మేము ఎప్పుడు కష్టపడలేదండి, కానీ చాలా బాధపడిపోతున్నామంటే. అమ్మా, ఎప్పుడూ బాధపడకుండా ఉండాలని కోరుకుంటావా? నేను కోరుకుంటున్నా? ఎవరైనా కోరుకుంటారా? కోరుకుంటు కదా. బాధానంలో 2 అనుభవించారా? అయితే ఈక్వల్గా ఉంటాయా? ఆయన ఇష్ట ప్రకారం ఉంటుంది, ఆయన ఇష్ట ప్రకారం ఉంటుంది. అంతవరకు బాగుంటాం, సడన్గా పడుకుంటాం. అదే అంటే కొంచెం అంటే మీకు ఎందుకు ఈ డీటెయిల్స్ వచ్చి సపోర్ట్స్ వస్తుందంటే అవగాహనకి మీకు అందాలి కదా. చేయాలని ఉంటుందండి, కానీ ఎలా చేయాలో తెలియదు కదా. ప్రేమ మార్గం అన్నాడు ఆయన, ఎలా పనిచేయాలో చెప్పాడు, ఏది చేయాలో చెప్పాడు, ఎలా ఉండాలో చెప్పాడు, హౌ టు లవ్ గారు చెప్పాడు, మై విష్ చెప్పాడు. ఇవన్నీ చెప్పినప్పటికీ కూడా ఇవి చదువుకోవడానికే మనం ఉపయోగించుకుంటున్నాం, అంతే కదా. టు ప్లెయిన్ అండ్ ఫ్రాంక్ చదవడానికి ఉపయోగిస్తున్నాం. అది నాకు తెలిసింది, ఇంకొకటి అందించాలనుకుంటాం, కానీ ఎలా అందించాలో తెలియదు కదా. ఎలా చేస్తాను అంచేది అవి మనకు చెప్తున్నాడు ఇక్కడ జాగ్రత్తగా. ఒక్కొక్కసారి వారి భౌతిక సంపదను దిగజార్చడం ద్వారా పనిచేస్తారు. ఆ భౌతిక సంపదనే పిల్లలు కూడా, ఆ భౌతిక సంపదనే మనం కోరుకున్నాం అనేది అవన్నీ దిగజార్చేస్తారు. ఇది మరి అదే అయినట్లు మాట కదా. 2035 పేజీ. భౌతిక సంపదను దిగజార్చడం ద్వారా పనిచేస్తాను. కొందరికి వారి సంపదలను అధిగమించడం ద్వారా మేము ఉంటే బాగుంటుంటాం. అధికము అన్న మాటలు మనకి అధికమే అనిపిస్తుంది. సంపదలను అధిగమించడం ద్వారా అంటే ఏ సంపద ఎక్కువైతే వాడికి అహంకారం పెరిగిపోతే అనిపిస్తాడు. ఏ సంపద పెరిగితే అహంకారం వచ్చిస్తుంది మనకి, అలాంటి సంపదలు అధికమైపోతాయి. అంతేగాని మిగతా కాదు. అధిగమించడం ద్వారా కొంతమంది విషయంలో కొంతమంది అంటాడు ఫ్యూ పీపుల్, కొంతమంది విషయంలో ఉద్దేశపూర్వకంగా కావాలనే
నిర్వీర్యులను చేస్తారు. మన కేహెచ్కే ప్రసాద్ గారు ఎన్ని సెంటర్లకి ఎంత డబ్బు ఇచ్చాడు. ఈ ఇచ్చినవాడు నేను ఇంత చేస్తున్నాను, బాబాకి ఇస్తున్నాను, నన్ను ఎప్పుడు ఆరోగ్యంగా ఉంచుతాడు అని అనుకుంటారేంటి? అనుకోడు. పొరపాటు కూడా అనుకోరు అలాగా. ఆయన ఇచ్చాడు, ఇస్తున్నాను, అంతకు మించి మరికే కోరుకోరు. కానీ ఇక్కడికి కావాలనే కొంతమంది విషయంలో ఉద్దేశపూర్వకంగా వారిని నిర్వీర్యులను చేస్తారు. అన్ని విషయాలు కూడా వీఆర్ నాట్ ఎగ్జామ్టెడ్ పీపుల్. మనం ఆయన ఎగ్జామ్షన్ లేదు మనకి. కావాలన్న మాటలు, ఉద్దేశపూర్వకంగా చేస్తారన్న మాటలు మనము ఉంటాం. కానీ తెర వెనుక ఆధ్యాత్మికోన్నతియే, వారి ఆధ్యాత్మిక ఉన్నతియే ఎల్లప్పుడూ నా హృదయంలో ఉంటుంది. ఆ హృదయం ఏమిటి? యూనివర్సల్ హార్ట్, నాట్ ఇండివిజువల్ హార్ట్. అంతే. వాళ్ళ తాలూకా ఏదైనా ఉద్దేశపూర్వకంగా చేసినా, కావాలని చేసినా, ఎలా చేసినా కూడా వెనక ఏమిటి? ఆధ్యాత్మిక అభివృద్ధి కోసమే చేస్తాడు. అది అంటారు. అంటే కొన్ని ఇంపార్టెంట్వి మనం ఇప్పుడు గుర్తుంచుకున్నాం. వాల్టర్ అనేటటువంటి పాశ్చాత్య ప్రేమికుడు, వాల్టర్ ఆయన పేరు. వాల్టర్ భార్య, కొడుకు, వీళ్ళు జూలై 11 బాబా దర్శనానికి వచ్చి బాబాతో అంటున్నారు, నేను సంతోషాన్ని ఎలా పొందగలను? మనకు సంతోషం ఎప్పుడు వస్తుంది? మనం అనుకున్నంతా జరిగిపోతూ ఉంటే, మనం చెప్పినట్టుగా అందరూ వింటూ ఉంటే, మనం ఎక్కడికి వెళ్ళాలన్నా ఎవరు ఆటకు చేయకుండా ఉంటే, మనం తిండినంతా కూడా అందరూ కూడా తినండి అంటూ ఉంటే కదా మనం హ్యాపీగా ఉంటాం. అది అడిగాడు ఆయన, నేను సంతోషాన్ని ఎలా పొందగలను అని అడిగాడు. ఆయనకి సమాధానంగా చెప్తూ మనందరికీ చెప్పాడు ఆయన, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తెలిసి కానీ తెలియక కానీ ఏదో రూపంలో ఆనందాన్ని వెతుక్కుంటా ఉంటాం మనం. ఇది మనందరం దాంతో ఏకీపిస్తాయి. మాట్లాడి బాబా మాట్లాడి ఏమండి ఏకీభవించదు కానీ ఎవరున్నారండి ఆనందాన్ని వెతుక్కుంటున్నా అన్నటువంటి మాటకి అందరూ ఏకీభవించ వస్తుంది. ఏదో రూపంలో ఆనందాన్ని వెతుక్కుంటారు. హంతకుడు కూడా ఆనందాన్ని కోరుకుంటాడట. హత్య చేయడం వల్ల తాను ఆనందాన్ని పొందుతాన్ని భావించినందువల్లనే అతను హత్య చేస్తాడు. ఇది కొంచెం పిన్ పాయింట్ చెప్పాడు బాబు, చాలా కొంచెం రోజులు చెప్పాడు. హత్య చేస్తే ఆనందిస్తాడు. రకరకాల హత్య చేయడం లేదు, వివిధ కారణాలు ఉంటాయి హత్య చేయడానికి. పగతో చేయొచ్చు, డబ్బు కోసం చేయొచ్చు, లేదు ఇంకేదైనా వాడి వల్ల నష్టం తెచ్చే చేయొచ్చు. ఇలా రకరకాలు ఉంటుంది దానికి కారణాలు. కానీ ఇక్కడ బాబా ఏమంటున్నారు, ప్రపంచంలో తెలుసు కానీ తెలియక కానీ ఏదో రూపంలో ఆనందాన్ని వెతుకుంటాడు ప్రతివాడు. హంతకుడు కూడా ఆనందాన్ని కోరుకుంటాడు. హత్య చేయడం వల్ల వాడు ఆనందాన్ని పొందుతానని భావించినందువల్లనే హత్య చేస్తాడంటాడు. పగ మనకి ఈ హర్షవర్గంలో కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు ఉన్నాయి. అవి ఆరే చెప్పుకుంటాం మనం ఎప్పుడు హర్షవర్గాన్ని. మరి హర్షవర్గం అంతరం కంటే అంతవరకు లిమిట్ చేసుకున్నాం. మరి పగో, ద్వేషమో, అసూయో, ప్రతీకారేచ్చో వెనక్కి పెట్టిస్తాం. ఆ 4 కలిపితే 10 అయిపోతాయి. ఆ 4 కలిపితే ఈ మిగతా 6కి ఏముంది? ఏమి లేదు. బలం ఎక్కడ ఉంది? అవే బలం వాటికి. అంచేత ఏమిటి? ఎప్పుడైతే వాడి యొక్క కార్యానికి అడ్డు తగిలినటువంటి ఎవడైనా రక్షక భటుడు కానీ అడ్డు తగిలి ఒక ఏదో విధంగా బాధ పెట్టిన శరీరానికి వాడి మీద మనకి చెప్పాలంత పాపం, అంతే కదా. లేదు ఎవరైనా మన మనలో కొంచెం బాగా ఉన్న వాళ్ళ చక్కగా ఎవరైనా ఎదుర్కెళ్ళిపోతుంటే గట్టిగా పట్టుకొని వాడిని చెదగొట్టేసి అది తీసుకొని పోలీస్ స్టేషన్ కప్పితే పోనుకోండి, వాడి మీద వాడికి పగ వస్తుంది. అది ఇలాగ అనేకమైన అంశాలు ఉన్నాయి. అన్ని చెప్పడం అవసరం, అన్ని 2 చెప్పాను మీకు, చాలా ఉంటాయి.
అయితే అందులో ఏంటంటే ఎప్పుడైతే తన అడ్డి తనకు ఆటం కలిగించాడు వాడి మీద ప్రతీకార చట్టారు, దాన్ని ప్రతీకారం చూసుకున్నప్పుడు ఆనందపడతాడు. చూస్తాడు వస్తున్నాను మీకు చంపిస్తే పేపర్లో కొడతాడు, వాడు చూస్తాడు ఎంత కొట్టాడు. చంపిన దానికంటే ఎక్కువ ఆనందిస్తాడు, చంపినప్పుడు అలాగే ఆనందిస్తాడు. అది పేపర్లో పడి వాడి ఫోటో పడితే ఇంకా ఆనందిస్తాడు. హంతకుడు ఆనందాన్ని కోరుకుంటాడు. హత్య చేయడం వల్ల తాను ఆనందాన్ని పొందుతానని భావించినందువల్లనే అతడు హత్య చేస్తాడు. అసలు ఇది హత్యనే కాదు. జనరల్గా ఆయన మాటల్లో అంతరంశం చాలా లోతుల్లో ఉంటుంది. ఒక వ్యక్తి ఎందుకు ఎలా హంతకుడు అవుతాడు? ద్వేషం. బాబా అప్పుడు ఇండికేట్ చేస్తున్నాడు. ద్వేషం లేక అసూయ అతన్ని హంతకుడిని చేస్తుంది. కానీ ఒక్కొక్కసారి ఏమీ లేకపోయినా దురదృష్టంతో సజాత్తు కూడా చేసేసేవాడు ఉన్నారు, చేసేవాడు ఉన్నారు. ఏముండవు అసూయ కానీ ద్వేషం కానీ ప్రతీకారేచ్చ కానీ ఏముండవు. ఏదో ఎవరో ఇంట్లోనో ఏదో అంటారు, దేవుడి భాష అరగంట అతను చెప్పి ప్రేమగా కూర్చోండి, తగిన చోట లెంపకాయ తలక హత్య హిట్ అయింది అనుకోండి, గట్టిగా తగిన చోట తగిలింది, చచ్చిపోతాడు. అక్కడ అసూయ ఉందా ద్వేషం ఉందా? అవతల బయట సంస్కారాలు లాంటివి ఆడ ఎవరినో అలా చేసి ఉంటాడు గతంలో. న్యాయంగా దానికి వ్యతిరేక సంస్కారం అంటే ఎవరినో కాపాడాలి, అంతే కదా బ్యాలెన్స్ అవ్వాలంటే. అలా జరిగింది ఇక్కడ. కొన్ని సందర్భాల్లో అలా కూడా వాళ్ళకి అవడానికి అవకాశం ఉంది. ద్వేషం లేక అసూయ అతను హత్య చేస్తుంది. హత్య చేసినట్లయితే తాను ఆనందం పొందుతానని ఆలోచించడం వల్లనే హత్య చేసి కక్ష తీర్చుకుంటాడు. అలాగే చిన్న చిన్న విషయాల్లో కూడా, చిన్న విషయాలు అంటే కొన్ని చెప్తే బాగుండదు, కానీ చిన్న చిన్న విషయాలకు కూడా మనం హట్ అయిపోతాం. ఏదైతే చేస్తా అనుకుంటాం, అది అలాగే ప్రింట్ అయిపోద్ది మైండ్లో సంస్కారం రెడీగా. ఒక వ్యక్తి ఆత్మహత్య ఎందుకు చేసుకుంటాడు? మరణంలో ఆనందం దొరుకుతుందని ఆశించినందువల్లనే వాడు ఆత్మహత్య చేసుకుంటాడు. ఇది కూడా ఒక భౌతిక ప్రపంచం యొక్క పరిస్థితుల్లో ఆలోచించి చూస్తే అందరూ ఆనందంలో బిందె చచ్చిపోతారా? కాదు, ఆవేశంతో ఆత్మహత్య చేసుకుంటారు చాలామంది. చాలా అంటే దాన్ని ఏమంటారు, దాన్ని అప్పటికప్పుడు ఆ తక్షణంలో వచ్చేస్తుంది, దానికి కోపం వచ్చేస్తుంది, షార్ట్ ఇరిటేషన్ వచ్చేసి బాధకి ఆత్మహత్య చేసుకుంటారు. అయితే బాబా ఆనందం దొరుకుతుందని ఆశించినందువల్లనే అన్న మాటలు అది వృధా అయిపోద్ది కాదు. నేను ఇంత ప్రేమగా చూస్తుంటే నాకు ప్రేమను ఇవ్వలేకపోతుంది, లేదా నాకు ప్రేమను ఇవ్వలేకపోతున్నాడు, ఇక నేను ఎందుకు బతుకున్నాను, వేస్ట్ చదివి చచ్చిపోతాను అని అనుకోవడం. చచ్చిపోతే మరి వాటితో నేను బాధపడే అవకాశం బాగుంటుంది కదా, హ్యాపీగా ఉంటాను కదా అనుకుంటాడు, అంతే కదా. అందులో గమ్మత్తైన ఆనందం ఉంటుంది. చావు పరిష్కారం కాదు, కానీ తాత్కాలిక వాడికి ఉపశమనం. మళ్ళీ ఎలాగో వాడి సంస్కారాలు కానీ ఇంకా వాడికి ఎంత లైఫ్ ఉంటే ఖచ్చితంగా లైఫ్ ఎంత పీరియడ్ ఉందో అంత పీరియడ్ కూడా ప్రేతాత్మక జరగవలసిన తర్వాత అది వాడికి తెలియదు కదా. వాళ్ళకి మరొక వ్యక్తి ఎందుకు మద్యం సేవిస్తాడు? మద్యం నుండి సంతోషం పొందగలనని ఆశిస్తాడు. ఆ సంతోషం వాడికి తెలియదు. ప్రాక్టికల్గా కానీ ఆలోచిస్తే ఇప్పుడు మనకి ఎవరెవరైతే మద్యం సేవిస్తున్నారో వాళ్ళకి ఆ మద్యం యొక్క మత్తు ఉన్నంతసేపే వాడు అందులో ఒక రకమైనటువంటి ఆనందాన్ని అనిపిస్తాడు. అది వాడికి కూడా తెలియదు ఏ ఆనందం. మైండ్ మొద్దుబారిపోతుంది, ఆలోచనలు స్తంభించిపోతాయి. మరి ఏ పరిస్థితి ఉండదు అక్కడ, అలా పడొట్టాడు. మోతాదు మీద ఉన్నవాడైనా, మోతాదు దాటిన వాడైనా, ఎవడైనా సరే ఆ దాని పట్టునంతకాలమే ఉంటాడు. అంతేత మరొక వ్యక్తి మద్యం సేవిస్తాడు, మద్యం నుండి సంతోషం పొందగలనని ఆశిస్తాడు, పొందగలనని ఆశిస్తాడు. కానీ మద్యం సేవించడం ద్వారా పొందే ఆనందం ఎన్నాళ్ళు ఉంటుంది? మత్తు దిగే వరకే అది ఉంటుంది. మత్తు దిగానే మళ్ళీ గుండెలు బదులవుతాయి, మళ్ళీ నిరాశ, బాధ. శారీరక వాంఛ వలన కూడా అదే జరుగుతుంది. అంత డీటెయిల్గా చెప్తుంటుండే ఆయన. యాజ్ ఇఫ్ ఆ పరిస్థితుల్లో చాలామంది ఉండొచ్చు, చాలామంది ఉంటారు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. వాళ్ళకి బాబా నామం బ్రహ్మాండమైనటువంటి ఔషధం.
ఈ తరగతిలో ఉన్నవాడికి భావనామం బ్రహ్మాండమైన ఔషధం. స్త్రీ లేక పురుషుడు అందులో ఆనందాన్ని పొందాలనుకుంటారు, కానీ అది క్షణికం మాత్రమే. ఆ వాంఛ తీరిపోగానే మళ్ళీ మళ్ళీ నిరాశకు గురవుతారు. నిజమైన ఆనందం వేరు, తెలిసాడు పిన్ పాయింటెడ్గా. నిజమైన ఆనందం వేరు, అది మార్పు చెందదు. ప్రతి ఆదివారం బాబా సెంటర్కి వస్తున్నాం, ప్రతి కార్యక్రమానికి హాజరవుతున్నాం. ఇన్ని వేలు కార్యక్రమాలు వెళ్ళిపోయాము, దేశంతో తిరిగామండి, ఇది చేసామండి అని ఎనఫ్ అనుకుంటామా? హాకే కదా, హాకుంటున్నామే ఏంటి అంటే నాకంటే ముడుకులు రా పద్దెనిమిది కాబట్టి నాకు విషయాలు అనుకోండి, కానీ మీకందరికీ ఏది కాకొస్తా అవి అప్పుడు ఆపకుండా కదా. అందులో ఆనందం వేరు అంటున్నాడు ఆయన. దానికోసం ఇప్పుడు అన్వేషించేవాటి అదే నాకు తెలిసి 30 ఏళ్ళ నుంచి నేను సహవాసం వెళ్తాను. ఇప్పుడు 3000 సహవాసం వెళ్తాను, 4000 సహవాసం వెళ్తాను. ఇంకా వెళ్ళాలా అంటే వెళ్ళాలి, ఆన్సర్ వెళ్ళాలనే వస్తారు, రాదు. ఏదో ఒక అవరోధం వస్తే తప్ప. అయితే ఈ 4000 3000 సహవాసం అలవాటు పడిపోయాను, అది మత్తులాంటిదే. ఎలాంటి మత్తు అంటే జనాల మధ్య మానసికంగా పొందే మత్తు. ఎలాంటి మత్తు అది? కలుసుకుంటాం, జయబాబా చెప్పుకుంటాం, కౌగులించుకుంటాం. ఎందుకు ఇవన్నీ అలవాటైపోయాయి? ఎప్పుడు వాటి గురించి ఎందుకు చేస్తున్నా ఆలోచన పెట్టేది. వస్తువులే కౌగులించుకోవాలి, జయబాబా చెప్పాలి, ఆనందించాలి అనుకుంటాం. ఏంటి అనుకో, నేచురల్గా జరుగుతాయి. అంటే ఇది పిల్లలు అంటున్నట్టు తేలికైపోయి ఇది మార్పు చెందదు అన్న ముక్క. అది నిజమైన ఆనందం వేరు, అది మార్పు చెందదు అన్నప్పుడు మరి మనం పొందుతున్నటువంటి ఈ ఆనందం మార్పు చెందనిదా, మార్పు చెందుతుందా? మార్పు చెందాలా అక్కర్లేదా? ప్రశ్నించుకోండి. అవతారుడు చెప్పినవాడు అవతారుడు, అన్నట్టపై కాడు. అవతారాలు సీరియస్. నువ్వు ఆలోచించుకుంటావు, ప్రేమికుడు ఏంటి? ఇంకెవడు ఆలోచిస్తాడు? ఇంకెవడికి అవసరం? ఆయన మాటలు ఆలోచించడం అవసరం పడుతుంది. అంచేతంటే నిరంతరం అలాగే సాగుతుంటుంది. అది మార్పు చెందని ఆనందం, అది శాశ్వతమైనది. ఎట్టున్నారు మనం పొందేటటువంటి ఆనందం ఆ క్షణమే, ఆ టైమే, అంతే. మళ్ళీ సహవాసం ఎప్పుడు ఇలా భోజనాల టైం అయిపోయింది అనేసరికి అందరికీ మారిపోతుంది. కొంతమంది 10కి ఇంటికి వెళ్ళిపోతారు, చిన్నపిల్లల చేత బయట పెట్టేస్తారు. దెబ్బలాట్లు ఉన్నాడు, తోపులాట్లు. అంటే ఇది సహజంగా జరుగుతున్నా, ఇది జరగకూడదు. ప్రేమతో చెప్తున్న మాటలు. ఇప్పుడు మనం ఎక్కడ డిసిప్లిన్ ఎలా ఉన్నాం? ఎవడో మనకి డిసిప్లిన్ ఏర్పడు అలా పెడుతున్నాం, ఆలోచిస్తున్నాం వింటున్న వాటి గురించి. ఎవడుంచాడు అలాగే? ఆల్రెడీ అది శాశ్వతమైనది, అన్ని వేళలా నిలిచి ఉంటుంది. అంటే ఒక సహవాసం కానీ పెడితే ఎనఫ్, మనం వెళ్ళక్కర్లేదు. ఆ రోజు అక్కడ చెప్పబడినవి, ఆ రోజు అక్కడ ఆనందం అది కానీ స్టోర్ అవుతుంది. లేదే అక్కడ వినిపిస్తాం. అందుకే ఆ స్పీకర్ పిలుస్తాం, ఎక్కడో హైదరాబాద్ స్పీకరు లేకపోతే మన స్పీకర్ పిలుస్తాం, మద్రాసు నుంచి. వాడు వస్తాడు పాపం, ఎంత బాగా వింటారేటో అంత అలాగే చెప్పాలి, మంచి విషయాలు చెప్పాలని వస్తాడు. అదంతా చెప్పిస్తాడు, తినేస్తాడు. భౌతిక వెంటనే మర్చిపోతాం. పొరపాటు కనీసం వస్తున్నప్పుడైనా మళ్ళీ ఇలా చెప్పారు కదండి, ఇది ఏమి ఉంటుంది. రాజాలో ఒకసారి మెహదీ సాహిబ్ చంద్రయ్య గురించి చెప్పాడు. ఇది అందరికీ గ్యాప్ పొందు లేదు. రాజా సావాస్లో ఇప్పటికీ ప్రింట్ అయిపోయింది నా మైండ్లో. అంటే కొన్ని మాటలు ప్రింట్ అయిపోతాయి, దగ్గర చెరిష్డ్ పోయి ప్రతివాడు. మరి గర్భిడిలోనేమో ఆయన ఎవరైనా నాగార్జున, కిలారి నాగార్జున వచ్చారు. ఆయన ఏం చెప్పారండి? వీడి గురించి చెప్పాడు. తర్వాత ఎవరైనా మనం ఎవరైనా ఆలోచించే వీటి గురించి. అంటే అక్కడక్కడ విడిచిపెట్టిస్తాను. ఈ మూట అక్కడ పడియడం వల్ల
మనతో పాటు తెచ్చుకోకపోవడం వల్ల రిఫ్రెష్ అయిపోతున్నాం. కంటికి రిఫ్రెష్ డ్రాప్స్ ఇస్తాడు, మనం కన్ను డాక్టర్ దగ్గరికి వెళ్తే అది రిఫ్రెష్ చేస్తుంది. అలా అయిపోతున్నాం. అది రిఫ్రెష్ అయిపోతున్నాగా. సావాసంలో కొందరు సామాన్యులు కాదు కదా, అంతరంగాన్ని శుద్ధి చేసేది, అంతరంగాన్ని క్షాళన చేసి అభివృద్ధికి దోహదపడేది అక్కడ పెట్టిస్తారా. విమర్శ కాదు సుమా, బాబా పాటలో తీవ్రత అలా ఉంటాయి. దాన్ని ఆలోచిస్తాయి, లేకపోతే సాధారణంగా ఉంటాయి. అన్ని గంటల చోటు ఉంది, అది నీలోనే ఉంటుంది. గ్రోయిచ్చాడు. అన్ని వేళలా ఆనందంగా జీవించేటటువంటి ఆనందం ఏదైతే ఆయన మనకి పరిచయం చేశాడో అది మనలోనే ఉందంటాడు. ఆయన ఎప్పుడో బయటపడుతుందట. ఎన్ని జన్మలు అవ్వాలి? 84 లక్షలు ఇచ్చారు కదా, ఎందుకని భయపడిపోవడం? ఇది ఒక 30 లక్షల జన్మ, 30 లక్షల జన్మ ఒకటి, ఇంకే 80 ఉన్నాయి. అవి ఎప్పుడో ఒక మాటకి వెళ్ళలేవు. నో లిమిటేషన్స్. పేరు చెప్పకూడదు కానీ మా మిత్రుడు సూర్యారావు గారు ఓ రోజు నాకు సాయంకాలం కూర్చొని బాబా విషయాలు ఇవన్నీ బాబా విషయాలు వింటాడు, మాట్లాడతాడు. కానీ బాబా భగవంతుడు స్వస్వానికి లేదు. ఇప్పుడు బాబా అలా వస్తున్నాడు కూడా విమర్శిస్తాడు. బాబా మనం చేసే కార్యాలన్నీ ఆక్షేపిస్తాడు. ఆయన ఎంత సహించాడంటే నువ్వు నమ్మండి, కొన్ని సంవత్సరాలు సహించారు. ఆయన ఏమనలే. పెద్దవాడు, డిపార్ట్మెంట్గా మాకు పెద్దవాడు, మంచి రచయిత, కొంచెం ఈజీ ఉన్నవాడు. అటువంటి వాడిని ఎలా వినిస్తాను? నాకన్నా పెద్దవాడు సహించేసుకోండి. మిమ్మల్ని అంటున్నా, నన్ను అంటున్నా, బాబాను అంటున్నా సహించాను. ఆఖరికి బాబా సహించలేకపోయాము. ఆ రోజు మీరు ఏం చేస్తారండి? 2 గంటల కోసం బంద్ చేసి వస్తాయి, 2 గంటల కోసం బంద్ చేసి వస్తాయి. ఇంకేం చేస్తాయండి అన్నాడు. ఆయన ప్రేమికుడిగా నాకు బాధేయుడు ఉన్న నేచురాలిటీ కదా, నేచురల్ కదా, సహజమే కదా, అసహజం కాదు కదా. అప్పుడు ఒక మాట అన్నారు, ఇప్పటికీ మీరు చాలాసార్లు మెహర్ బాబా ప్రేమికుల్ని వాడు చేసే కార్యక్రమాన్ని ఆక్షేపించి మాట్లాడారు. ఐఎమ్ వెరీ సారీ టు పాయింట్ అవుట్ యూ. ఇక ముందు నా దగ్గర మీరు అప్ప చేయకండి. ఇంతవరకు సహించారు. 7 ఎన్నేళ్ళు సహిస్తారు? ఏమి బాబాని అడగంటే ఇంకోటి ఎవడవనా కుమారుడితో పుల్లి అప్పుడైపోతాడు, బతికిస్తాడు. వాళ్ళకి ఆలోచిస్తాడు, అలా ఆలోచిస్తుంది. అలాంటి ఉన్నారు. అంతే దేవుడి నేను యుగాలు సంవత్సరాలు సహించి అప్పుడు అన్నాను ఈ మాట అన్నాను అని బాబా ప్రేమికుల్ని విమర్శించడం, బాబా కార్యక్రమాలు విమర్శించడం చేస్తే సూర్యారావు గారు దయచేసి మా ఇంటికి రాకండి. చాలా కష్టమైంది నాకు. అంటే మనం ఆయన ప్రేమించేవాళ్ళంతా పక్కన పెట్టండి, కానీ ఆయనంటే వాళ్ళకి ఇష్టం. మనం భూమికల్లో లేకపోవచ్చు, ఆధ్యాత్మికంగా ఉన్నతగతంలో లేకపోవచ్చు, ఏమీ లేకపోవచ్చు, కానీ ఆయన ప్రేమిస్తాం, ఆయన ఇష్టపడుతున్నాం. ఎంత ఇష్టపడుతున్నాం అంటే ఆయన్ని చూడకుండా, ఆయన మాటలు వినకుండా, ఆయన కీర్తనలు పాడకుండా ఒక క్షణం ఉండలేము. అలా అయిపోయాము. ఏమన్నా 10 నిమిషాలు ఉంది, 10 minutes పూర్తి చేస్తారు. అంచేత ఏమిటి, ఎప్పుడో బయటపడుతుంది. అది బయటపడితే ఆ వ్యక్తి నిరంతరం సంతోషంగానే ఉంటాడు. అప్పుడు ఆ చిన్న వాళ్ళకి అలవాటు అవుతుంది. కొంత పిచ్చి పడతాడండి, ఇలాగే ఉంటాడు, ఇలాగే ఉంటాడు, అది పిచ్చి. మన సంతోషం వేరు. చిన్నవు ఆ చిన్న చూడంత గమ్మత్తుకుంటుంది, చాలా గొప్పగా ఉంటుంది. ఎన్నోసార్లు చాలా చోట్ల చాలామంది చెప్పారు ఆ చిరునవ్వును అలవాటు చేసుకోండి. ఎప్పుడు 7 మొహాలు పెట్టాలి. చిన్న అంటే దానికి డబ్బులు పెట్టాలా? ఏం పోతున్నా హాయిగా నవ్వితే మనం నవ్వుతుంటే అందులో నవ్వుతాడు, మన వేడు మొహం పెడతా, వేడు మొహం పెట్టాలి. సంతోషంగా అవుతున్నాడు కూడా మన ముఖంగా ఆ సంతోషంగా లేకపోతే ఆమె సంతోషాన్ని పోతుంది. అంతేత ఆయన చిన్న మెయింటైన్ చేయమని బాబా కూడా మోస్ట్ మెయింటైన్ ఇట్.
బయటపడితే ఆ వ్యక్తి నిరంతరం సంతోషంగానే ఉంటాడు. అన్ని ఆనందాలకు మూలం నేనే, అన్నీ అర్థం చేసుకోండి. అంటే ఇప్పుడు ఇందులో ఈ మద్యము రకరకాలవన్నీ ఉన్నాయి, అటన్నిటికీ మూలం ఎవరు? నేనే. నేనే ఆనంద భాస్కరుడను, ఆనంద భాస్కరుడను. కానీ ఆ సూర్యుడి నుండి నిన్ను వేరుపరిచే ఒక తెర అడ్డం ఉంటుంది. ఉంది అడ్డంచి ఉంది. అయితే తెరలాగా ఎవరు చెప్పేస్తారు దాన్ని, ఎవరు తీసేస్తారు దాన్ని? ఏ మాటలు బాబా మాటలు ఎత్తే మనం ఆనందపరుస్తారు, మనం చెప్పుకున్న మాటలు అన్ని ఆనందపరుస్తాయి కదా. ఆనందం పడతాం, ఆనందం పడని మాట ఏదో ఉందని అంత ఆనందమే. ఒకవేళ ఎవరికైనా బాబా చెప్పిన ఏదైనా మాట నచ్చలేదు అంటే ఆ అడ్డుదల అక్కడ అడ్డుగానే ఉందన్నమాట, చదవగలే. అంచేత వేరుపడితే ఒక తెర అడ్డం ఉంటుంది. ఆ సూర్యుడు అక్కడే ఉంటాడు, ఆయనే మువ్వడు, ప్రకాశిస్తూ తన వెలుగులను ప్రపంచమంతా వ్యాపింపజేస్తూ ఉంటాడు. కానీ ఆ కిరణాలు నిన్ను చేరనీయకుండా నువ్వే అడ్డుపడతావు. సాధారణంగా మనం కానీ కలుసుకున్నాను బట్టి సామాన్య మాట్లాడుకుంటాం. ఎప్పుడు ఆయన మాటలు కదా. ఒక్కొక్కసారి డీప్గా చెప్పుకుంటాం, ఒకసారి సంతోషంగా ఆనందంగా చెప్పుకుంటాం, ఒక్కొక్కసారి మైమరిచిపోయి చెప్పుకుంటాం, ఒక్కొక్కసారి సంకీర్తనలో కూడా కళ్ళబట్టి నీళ్లు కాచిస్తాం, మాటల్లో కూడా కళ్ళబట్టి నీళ్ళు వచ్చేస్తాయి. అటువంటి సందర్భాలు గుర్తుంచుకోండి, దాచుకోండి. ఏ మాటలు నీ చేత కన్నీరు కార్పించాయో, ఏ గానం నీ చేత కన్నీరు కార్పించిందో, ఏ పరిస్థితి నీ కళ్ళబట్టి అసలు దాల్చేటట్టు చేసిందో, ఇవన్నీ పరవశింపజేసేటటువంటివి. పరవశం ఎందుకు ఇస్తాడైనా పరవశము నా వశంలో నేను అనకుండా ఆయన వశం అవుతాను. అది అవసరం ఆధ్యాత్మిక జీవితంలో. నేను ఇప్పుడు ఆయన వశంలో ఉన్నట్టు చేయాలి. కానీ ఆ కిరణాలు నిన్ను చేరలేకుండా నువ్వు అడ్డుపడతావు. నీకున్న ముసుగుతో వాటిని విరోధిస్తాడు. ఆ తెరని తొలగించు. అన్నమయ్య ఈ తెర మీద బ్రహ్మాండం కాదు ఆ సంకీర్తన చేశాడు. ఆ భాస్కరుని చూడగలవు. నీ తెర తొలగడానికి నేను సహాయం చేస్తాను, అంతే కదా. ఒంటరిగా ఎన్నాళ్ళు ఇంట్లో చదువుకుంటున్నాను ఇవన్నీ. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఒక్కడనే చదువుకుంటున్నాను, అందరితో పాటు చదివితే బాగుంది అనిపిస్తుంది. సరే అది ఎలాగా ఆయన అవకాశం ఏమైనా ఇచ్చేది చూసారు గమ్మత్తు. నీ తెర తొలగడానికి నేను సహాయం చేస్తాను, నీలోని ఆనందాన్ని నువ్వు పొందేలా చేస్తాను, నిన్ను మరియు అందరినీ ప్రేమిస్తాను. ఎంత చిన్న మాటలు నేను ఎలా సంతోషం పొందగలంటే ఎంత చెప్పాడు చూడండి. ఈ ట్రాన్స్లేటర్స్ కూడా ఎంత జాగ్రత్త పడ్డారంటే ఏ పదజాలం వాడితే సూట్ అవుతుందో, ఏ పదప్రయోగం బాగుంటుందో ఆలోచించి చాలా అద్భుతంగా చేశాడు. అంచేత మనం బాబాని నిరంతరం ఆయన మాటల్లో ఉంటూ, ఆయన తత్వంలో ఉంటూ, ఆయన మాటల్లో ఉంటూ లోతులు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ జీవితాన్ని స్వర్గం చేసుకోవాలి. కదా. ఓకే, జై బాబా, అందరికీ.